ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తుల్లో హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మాట్లాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. రామానాయుడు గారు, మీ నిరసన కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ రోజు అందరూ అసెంబ్లీకి బ్లాక్ షర్ట్స్ వేసుకొని రావాలన్నారు. పైగా విభజన చట్టంలో కూడా మీ ఈ రోజు చంద్రబాబు గారు మాట్లాడబోతున్నారు. అంటే ఎన్ని రోజులు చేసినా కూడా ఇదే పరిస్థితి అని. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం మరి మనందరం కూడా చూసాం. ఏదైతే ఆ రోజు 2014 సంవత్సరంలో మరి ఈ యొక్క రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా చీల్చి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టినప్పుడు మరి ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే ఈ యొక్క పసిపిల్ల లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాకాలంటే మరి కేంద్రం యొక్క సహాయం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతో జతకట్టి ఆ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, భవిష్యత్తులో ఏదైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అన్యాయం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేటువంటి బాధ్యత నాదే అని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. అంతేకాదు ఆయన మరి ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఢిల్లీని మించినటువంటి రాజధానిని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇలా అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం. మీకు ఇంకొక విషయం, మిగతా పార్టీలు ఎవరు కూడా మీకు కలిసి రావట్లేదు. మీరు మొన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కలరు ఈ రోజు ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన దానికి కూడా ఏ పార్టీ కూడా, జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు కూడా కలిసి రాలేదు. మరి ఈరోజు వాస్తవం మీరు చెప్పింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఏదైతే అధికార పక్షం కానీ విపక్షాలు కానీ అన్ని కలిసి కేంద్రం మీద పోరాడవలసిన అవసరం ఉంది. అదే మన పొరుగునున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మనం చూస్తాం. ఈ రాష్ట్ర పరిధిలో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా, ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా మరి కేంద్రంతో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు అయితే కనుక వాళ్ళు పూర్తి స్థాయిలో అందరూ ఏకధాటి మీదకి వచ్చి పోరాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈవేళ ప్రతిపక్షాలు కలిసి రాకపోవడం. దానికి కూడా ప్రధానంగా ఈవేళ మీరు చెప్పారు, ఏదైతే వైసీపీ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ ఎవరి నీడనున్నాయి ఈ రెండు కూడా ఈవేళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందం చేసుకున్నటువంటి ఈ వైసీపీ పార్టీ. మనతో మాట్లాడేందుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమా గారు ఉన్నారు. ఉమా గారు, అంతా కూడా బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్ట్స్తో మీరంతా కూడా నిరసన తెలుపుతున్నారు. అయితే మరోవైపు మీకు జనసేన కానీ లేకపోతే వైసీపీ కానీ మేము ప్రత్యేక హోదాకు పేటెంట్ హక్కు ఉంది అని చెప్పారు. కానీ ఈరోజు బంద్కు మాత్రం వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు. ఎలా చూస్తారు ఈ వైరుధ్యాలను? అంటే ఇవాళ అందరూ ఆలోచించాలి. నమ్మించి నట్టేట ముంచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం మీద మరి మొట్టమొదటి గళం విప్పింది ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం, బీజేపీ నుంచి మద్దతు విడగొట్టాం, అలాగే కేంద్రంలో మంత్రివర్గంలో రాజీనామా చేశాం. రాజీ లేని పోరాటం మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కేంద్రం మీద చేస్తా ఉంది. 4 బడ్జెట్లు వేచి చూసి ఇంకా చేస్తారని 4 బడ్జెట్లలో కూడా మళ్ళీ నట్టేట ముచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ఇవాళ జాతీయ స్థాయిలో ఈరోజు ఎదుర్కొంటున్నది తెలుగుదేశం పార్టీ. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో 76,000 కోట్లు రావాలని స్వయానా ఆయనే మేధావులతో కమిటీ వేసి తేల్చారు. మరి వారు కూడా మన అఖిల పక్షానికి వచ్చారు. వారు కూడా ఇంకా ఉధృతం చేయాలి కేంద్రం మీద. అలాగే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీతో అంటకాగుతా ఉంది, లోపాయకారి ఒప్పందాలు, అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసుల రాజీ కోసం బీజేపీతో అంటకాగుతా ఉన్నాడు. కాబట్టి మరి ఆయనైతే పబ్లిక్ గా ఇవాళ ప్రజలకు తెలిసిపోయింది బీజేపీ వైసీపీ ఒకే పందాలే వెళ్తాయని. కానీ ఇవాళ 5 కోట్ల ప్రజల హక్కుల కోసం రాజీ లేని పోరాటం తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇవాళ 1వ తారీఖు చివరి బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంకా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కానీ రేపు రాబోయే రోజుల్లో కానీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ 10వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ కు అడుగు పెడతా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్రానికి? 1,16,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 15,000 కోట్లు కూడా ఇవ్వనటువంటి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి
మొదట క్షమాపణలు చెప్పి నేను ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా గాని 18 ప్రధాన అంశాల్లో ఈ 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేశాను నేను, కాబట్టి క్షమాపణ చెప్తా ఉన్నాను, చేయలేకపోయానని చెప్పి క్షమాపణ చెప్పి మరి ఆయన ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. అమిత్ షా చెప్పాడు 2,65,000 కోట్లు ఇచ్చాం, 3 లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పి. ఎక్కడ ఇచ్చావో చెప్పి రావాలని కూడా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. రేపు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టగానే 5 కోట్ల మంది ప్రజలు నిరసన తెలపడానికి ఇవాళ మేమేమైతే నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకుని ఇవాళ ప్రజాప్రతినిధులుగా మేమందరం బయటకు వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నామో, రేపు ప్రజలందరూ కూడా మట్టి కుండలు చెంబుడు నీళ్లతో మరి నరేంద్ర మోడీ మొహాన కొట్టే పరిస్థితి రాబోతా ఉంది అని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ గారు ఉన్నారు. జవహర్ గారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా బ్లాక్ షర్ట్స్ తో వచ్చారు. తర్వాత మీరంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. క్లుప్తంగా చెప్పండి, ఈ రోజు నిరసన భవిష్యత్తులో ఎలా కొనసాగిద్ది? ఎన్నికలకు ముందు జిమ్మిక్కిది చంద్రబాబు ఇప్పుడు 4.5 సంవత్సరాల వాళ్ళతో అంటగాగి ఇప్పుడు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ రోజు అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే దాని గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు ప్రధానంగా ఇప్పుడు చేసేటటువంటి నిరసన ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చే ప్రభుత్వాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష ఈ విధంగా ఉంది, ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేము ఉంటామని ముందుకు వస్తారు, ఆ విధంగా అమలు చేస్తారని ఒక నమ్మకంతోనే ఈ విధంగా చేస్తున్నాం తప్ప ఇది ఎన్నికల జిమ్మికి కాదు. ఎన్నికల్లో గెలిచేది మేమే. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇవ్వడం కోసం ఈరోజు ఇది చేస్తా ఉన్నాం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.